కుల సంఘాలు అడగగానే సీట్లు చేయాలా? అడుగుతున్నాం. దాదాపుగా ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి సపోజ్ 10 లక్షల ఓట్లను ఒక సామాజిక వర్గం ఓ పార్టీ దగ్గరకు వచ్చి మా కులం ఓట్లన్నీ మీకే పడాలా చేస్తాం, కానీ అడిగినన్ని సీట్లు ఇస్తారా అని ఓపెన్ ఆఫర్ పెడుతుంటే పార్టీలు ఆలోచించకుండా ఉంటాయా? గతంలో ఎవరికి వారు నిర్ణయం తీసుకునేవారు, ఇప్పుడు అందరూ ఏకమై సీట్లు అడుగుతున్నారు. ఇది పార్టీలను ముంచడానికో తేల్చడానికో అనేదే అర్థం కాని విషయం. తెలంగాణలో కొత్త ట్రెండ్. సీట్ల కోసం కుల సంఘాల డిమాండ్. సీట్లిచ్చిన వారికే ఓట్లు అంటూ అల్టిమేటం. డైరెక్ట్ గానే చెప్పేస్తున్న కుల సంఘాల నేతలు. తెలంగాణలో ఇలాంటి వాతావరణం చూడ్డం బహుశా ఇదే మొదటిసారి. సామాజిక వర్గానికి ఉన్న ఓట్ల బలం చూపించి సీట్లు డిమాండ్ చేస్తున్నారు. అడిగినన్ని సీట్లిస్తే చాలు, ఓట్లన్నీ మీకే వేస్తాం అని పార్టీలకు ఆఫర్ ఇస్తున్నారు. ఇలాంటి కుల సమీకరణాలు గతంలో ఎప్పుడూ తెలంగాణలో కనిపించలేదు. బీసీలు మాత్రమే జనాభాకు తగ్గ సీట్లు అడుగుతూ ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీసీల్లోనూ ఉపకులాల వారీగా సీట్లు కోరుతున్నారు. వీటితో పాటు అగ్రవర్ణాలు కూడా పలు డిమాండ్లను పార్టీల ముందు పెడుతున్నాయి. పైగా ఈసారి కుల సంఘాల నేతలు ఓపెన్ ఆఫర్ ఇవ్వడం ఆశ్చర్యపరుస్తోంది. ఎక్కువ సీట్లు ఇచ్చిన పార్టీలకు గంపగుత్తగా ఓట్లు వేసేందుకు రెడీ అంటూ డైరెక్ట్ గానే చెప్పేస్తున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేలా ఇప్పుడు అవకాశాలు దక్కించుకోకపోతే మళ్లీ ఛాన్స్ రాదనే రీతిలో డిమాండ్ చేస్తున్నాయి. ఓట్ల విషయంలోనూ పక్కా హామీ ఇస్తున్నాయి. మీరు సీట్లివ్వండి, ఓట్ల సంగతి మాకు వదిలేయండి, మేం చూసుకుంటాం అని ప్రామిస్ చేస్తున్నాయి. కుల సంఘాలు ఇలా పక్కా వ్యూహంతో సీట్లు అడుగుతుండటంతో పార్టీలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. బీసీలు లేకపోతే ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు మహిళలు ఇటువంటి వాళ్ళు మాకు ఇన్ని స్థానాలు ఇవ్వాలి ఈ పద్ధతిలో మాట్లాడడం వాళ్ళ తరఫున అట్లాంటివి మనం చూసాం. కానీ ఇతర కులాలు మా కులానికి ఇన్ని ఇస్తే తప్ప కుదరదని దానికోసం కార్యాచరణ సమితులు జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేసి డిమాండ్లు చేయడం, లేకపోతే ఫలానా కులం వాళ్ళు కలిసి వస్తేనే అవుతుందని చెప్పి ఒక హైప్ రావడం అన్నది గతంలో అయితే చూడలేదు. తెలంగాణలో అసలు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా లోపల లాబీయింగ్లు చేసుకోవడము, ముఠాలు కట్టడము, లేదా గ్రూపులుగా ఏర్పడటము, తద్వారా ఇంట్రెస్ట్ ప్రయోజనాలు సాధించుకోవడానికి ప్రాకులాడుతుంటారు. అంతవరకు నిజమే. కానీ బహిరంగంగా కాంగ్రెస్ లాంటి ఒక పార్టీలో కానీ ఇంకొక దాంట్లో కానీ మా కులానికి ఇన్ని స్థానాలు ఇవ్వాలి, మేము లేకపోతే గెలవరు అన్న పద్ధతిలో రావటం మటుకు చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఓట్లు మావే, సీట్లు మావే. ఈ నినాదం ఈసారి తెలంగాణలో గట్టిగా వినిపించనుంది. ముఖ్యంగా ముదిరాజులు తమ బలానికి తగ్గట్టు సీట్లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ 11 ఎమ్మెల్యే సీట్లు ప్రకటించాల్సిందే అంటున్నారు. తెలంగాణలో 11% ఉన్న ముదిరాజులను ఏ రాజకీయ పార్టీ ఆదరించడం లేదన్నారు ఈటెల. తెలంగాణలో ముదిరాజులు 60 లక్షల మంది ఉన్నందున ఆ జనాభా ప్రాతిపదికన 11 సీట్లు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్నారు. ఈ రాష్ట్రంలో 11% ఉన్నా ఆ జాతికి రాజకీయంగా ఏ పార్టీ ఆదరించలేదు. మనకు విద్యలో, ఉద్యోగంలో భాగస్వామ్యం కావాలంటే, మన బతుకులు బాగుపడాలంటే బీసీడీ నుంచి ఏకు వెయ్యాలని చెప్పి మేము కూడా పలుకున్నాం. అయితే ఈటెలకు కొన్ని కౌంటర్లు కూడా పడ్డాయి. బీజేపీ నుంచి ముదిరాజులకు 15 అసెంబ్లీ సీట్లు ఇప్పించాలని సవాల్ విసిరారు బీఆర్ఎస్ నేతలు. నిన్నగాక మొన్న కమ్మ సామాజిక వర్గ పెద్దలు సైతం సీట్లు డిమాండ్ చేస్తూ ఢిల్లీకి వెళ్లారు. 10 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లు ఇవ్వాలంటూ ఓ ప్రతిపాదనను కాంగ్రెస్ హైకమాండ్ ముందు పెట్టారు. మిగతా సామాజిక వర్గాల వాళ్లు పీసీసీ స్థాయిలో వినతిపత్రం ఇస్తే కమ్మ సంఘం నేతలు ఏకంగా ఏఐసీసీ పెద్దల్నే కలిశారు. దీంతో మిగిలిన సామాజిక వర్గాల పెద్దల్లో గుబులు పట్టుకుంది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కసరత్తు దాదాపు పూర్తవుతున్న సమయంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కమ్మ నేతలు ఇలా హడావిడి చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణలో 0.5% మంది కూడా లేని కమ్మ సామాజిక వర్గానికి 10 సీట్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆ లెక్కన బలం ఎక్కువగా ఉన్న ఇతర వర్గాల వాళ్లు
ఎన్నేసి సీట్లు అడగాలి అంటూ ఎవరికి వాళ్లు ప్రశ్నించుకుంటున్నారు. పైగా అడిగినన్ని సీట్లు రాబట్టుకునేందుకు తమ వద్ద ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా ఉందంటూ కమ్మ సామాజిక వర్గం తరపున ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి హైకమాండ్ కు అల్టిమేటం ఇచ్చారు. దీంతో మిగిలిన సామాజిక వర్గాలు కూడా ఈసారి గట్టిగానే సీట్ల కోసం కొట్లాడాలని డిసైడ్ అయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో ఓటు బలం అనేది ఉంది. అందరికీ సీట్ ఇవ్వకపోయినా ఓటు కావాలి కదా. కాబట్టి సామాజిక వర్గానికి కేవలం ఓటు హక్కు ఓటు అధికారమే కాదు, ఈ సామాజిక వర్గంలో ఇండస్ట్రీ, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఐటీ, మీడియా, ఫిల్మ్స్ ఇన్నిట్లో ప్రభావం ఉన్న ఈ కమ్యూనిటీని కాదనుకుంటే నష్టపోతామేమో అనే దాంతో స్పందించి చాలామంది ముందుకొచ్చారు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మాకు ప్రోద్బలం కలిగిస్తే అందరూ బాగుపడతాం. అయితే కమ్మ సామాజిక వర్గం అడుగుతున్న సీట్లలో చాలా వరకు ఏపీ నుంచి వచ్చిన ఓటర్లే. ఖమ్మం, శేర్లింగంపల్లి, కుకుట్పల్లి, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, కుత్బులాపూర్, మేడ్చల్తో పాటు పాలేరు, బాన్సువాడ, సిర్పూరు, కాగజ్నగర్ అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. పైగా చంద్రబాబు అరెస్టు కూడా ప్రభావం చూపించబోతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా కమ్మ వర్గానికి ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులోనూ ఎక్కువ సీట్లు ఇస్తే గనుక తమ వర్గం ఓట్లన్నీ కాంగ్రెస్కే వేస్తామని డైరెక్ట్ గానే చెప్పేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 6గురికి టికెట్లిస్తే 5గురిని గెలిపించుకున్నామని చెప్పడం అంటే అర్థం ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు ఇస్తే ఓట్లు కూడా అంతే స్థాయిలో పడతాయని చెప్పడమే. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా అడిగినన్ని సీట్ల కోసం ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్పాలనుకున్నాము, బీఆర్ఎస్ పార్టీలో 6 టికెట్లు ఇస్తే 5 టికెట్లు మేము గెలిచాము మా సామాజిక వర్గం నుంచి. బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా ఎక్కువ టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని డిమాండ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం ఉంది. ఈ సామాజిక వర్గాన్ని కలుపుకొని పోయి ఇస్తే కంపల్సరీగా అధికారంలో రాబోతుందని గట్టి విశ్వాసం మాత్రం మా వేదికకి ఉందండి. ప్రజల్లో మాత్రం ఒక చైతన్యం వచ్చింది. ప్రభుత్వం మారే అవకాశాలు గ్రౌండ్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్కి అధికారం వచ్చే అవకాశాలు 100కి 100 కనిపిస్తున్నాయి. ఈసారి ఉపకులాలు కూడా ప్రత్యేకంగా సీట్లు అడగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అగ్రవర్ణాల వాళ్లే సీట్లు అడుగుతున్నప్పుడు బలగమున్నా తమకు ఏం తక్కువ అని ప్రశ్నిస్తున్నాయి. మొన్న మధ్య కురుమలు కూడా సీట్లు డిమాండ్ చేశారు. తెలంగాణలోని 40 నియోజకవర్గాల్లో అన్ని పార్టీలను ప్రభావితం చేసే స్థాయిలో తమ వాళ్లున్నారని కురుమ పెద్దలు చెప్తున్నారు. జనాభా దామాషా ప్రకారం కురుమలకు 15 ఎమ్మెల్యే సీట్లతో పాటు 2 ఎంపీ స్థానాలు, 2 ఎమ్మెల్సీ సీట్లు, చైర్మన్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరైతే తమ డిమాండ్లను అంగీకరించి సీట్లిస్తారో ఆ పార్టీలకు ఓట్లు వేయించే బాధ్యత తాము తీసుకుంటామని కురుమ సంఘాల నేతలు చెప్పేశారు. అటు పెరిక కులస్తులు కూడా తమకు 4 అసెంబ్లీ సీట్లను కేటాయించాలని పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి డిమాండ్ చేస్తోంది. మిర్యాలగూడ, మంచిర్యాల, వరంగల్ తూర్పు, పరకాల నియోజకవర్గాలను పెరిక వర్గం వారికి కేటాయించాలని కోరారు. తెలంగాణలో దాదాపు 50 నియోజకవర్గాల్లో పెరిక కులస్తులు ప్రభావం చూపగలరని కొన్ని లెక్కలు కూడా చూపిస్తున్నారు. ఈ 50 నియోజకవర్గాల్లో సగటున పెరికల జనాభా 15,000 దాటుతుంది. కాబట్టి గెలుపోటములను నిర్ణయించే స్థితిలో ఉన్నట్టు చెప్తున్నారు. కేసీఆర్ ప్రకటించిన టికెట్లలో పెరిక సామాజిక వర్గం నుంచి ఎవరూ పోటీలో లేరు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి 4 టికెట్లు అడుగుతున్నారు. బీఆర్ఎస్ ఇప్పటికే సీట్లు ప్రకటించినప్పటికీ మళ్లీ సర్దుబాటు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈసారి ప్రతి పార్టీకి సీట్ల సర్దుబాటు తలనొప్పులు తప్పడం లేదు. సామాజిక వర్గాల వారిగా సీట్లు అడగడం అంటే ఒక విధంగా రాజకీయ చైతన్యం వచ్చినట్టే. ఎప్పుడూ ఎవరో ఒకరు వెనక వెళ్లడం కంటే తమలో ఒకరిని నిలబెట్టడం తప్పేం కాదు. అలా అని ప్రతి కమ్యూనిటీకి న్యాయం చేయగలరా? అలా టికెట్స్ ఇచ్చినంత మాత్రాన గెలిచిన చరిత్ర ఉందా? ఇంతకీ రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారు? సామాజిక వర్గాల వారిగా ఓట్లు చూపించి సీట్లు అడగడం ఎంతవరకు కరెక్ట్? రాబోయే ఎన్నికల్లో సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగానే ఉండేటట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా బీసీ వర్గాల నుంచి డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బీసీల్లోని యాదవ, గౌడ, పద్మశాలీలు
బీఆర్ఎస్ వెంటే ఉన్నారు. దీంతో ఈసారి బీసీల్లో బలంగా ఉన్న ఆయా సామాజిక వర్గాల్ని తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. దీనికి తగ్గట్టే కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది. తెలంగాణలోని ఒక్కో ఎంపీ నియోజకవర్గంలో 2 అసెంబ్లీ సీట్లను బీసీలకు హామీ ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన 34 సీట్లు బీసీలకివ్వాలి. కనీసం 30 సీట్లు లేదంటే బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు గ్యారంటీగా ఇస్తామంటోంది కాంగ్రెస్. బీఆర్ఎస్ ప్రకటించిన 115 సీట్లలో 22 సీట్లు బీసీలకిచ్చారు సీఎం కేసీఆర్. ఇందులో మున్నూరు కాపు వర్గానికే 10 టికెట్లు దక్కాయి. 5 టికెట్లు యాదవులకు, 4 సీట్లు గౌడ సామాజిక వర్గానికి, బెస్తా, బంజారా, పద్మశాలీలకు ఒక్కో టికెట్ చొప్పున ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ లో ముదిరాజులకు 1 సీటు రాలేదు. దీంతో బీఆర్ఎస్ లో సామాజిక సమీకరణలు తప్పాయని కాంగ్రెస్ విమర్శిస్తోంది. తాము అలా చెయ్యబోమని, బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి బీసీ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. అటు బీసీలు కూడా జనాభాలో తాము ఎంత శాతం ఉన్నామో అంతే శాతం సీట్లు కేటాయించాలని వివిధ రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నారు. బీసీల డిమాండ్లకు కాంగ్రెస్ లో అనుకూల వాతావరణం కనిపిస్తోంది. ఓబీసీ కాంగ్రెస్ మీటింగ్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీసీల జనాభాకు అనుగుణంగా టికెట్లివ్వాలని కోరారు. అటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్లగొండ కాంగ్రెస్ టికెట్ ని బీసీలకే ఇవ్వాలన్నారు. అవసరమైతే తాను పోటీ చేయాలనుకుంటున్న నల్లగొండ సీటును వదులుకుంటానని సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ కనుక బీసీ డిక్లరేషన్ పూర్తి స్థాయిలో అమలు చేస్తే చాలా మంది బీసీ లీడర్లకు టికెట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. పైగా బీసీ ఓటు బ్యాంకు కూడా ఆ పార్టీకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే నిజంగానే బీసీలకు అన్ని సీట్లు ఇవ్వగలుగుతారా అన్నదే సందేహం. బీసీలకు టికెట్లిచ్చే అవకాశం ఉన్న చోట్ల రెడ్డి సామాజిక వర్గం వాళ్లు చాలా బలంగా కనిపిస్తున్నారు. ఉదాహరణకు నల్లగొండ నియోజకవర్గం. ఇక్కడ కోమటిరెడ్డిని కాదని బీసీకి టికెట్ ఇస్తే గెలిపిస్తారా అనేదే అనుమానం. అందుకే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న చోట అభ్యర్థి ఏ సామాజిక వర్గం అనేది చూడట్లేదు. ప్యూర్గా సర్వేలను ఆధారం చేసుకుని టికెట్లిస్తామంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ తరపున 34 మంది బీసీలకు టికెట్లివ్వడం దాదాపు అసాధ్యమే. అందుకే బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లిస్తామని చెబుతున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీసీల కోసం ప్రత్యేకమైన రాజకీయ పార్టీ లేదు. పార్టీ లేనందున ఈ కులాల యొక్క ప్రాతినిధ్యము ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో, అసెంబ్లీలలో, తర్వాత పార్లమెంట్లో రావడం లేదు. అందువల్ల ఇవాళ బీసీ కులాలు ముఖ్యంగా ప్రధానంగా ఈ 4-5 బీసీ కులాలు కానీ 5-6 బీసీ కులాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ సార్వత్రిక ఎన్నికలలో వాళ్ళ యొక్క సత్తా చాటి వాళ్లకు ఈ సరైన ప్రాతినిధ్యం ఈ అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని లేదా లోక్సభ స్థానాలు కేటాయించాలనేది సర్వసాధారణంగా పరిపాటిగా మారిపోయింది 2 రాష్ట్రాలలో. కేవలం బీసీలకు మాత్రమే కాదు, మిగతా సామాజిక వర్గాల విషయంలో కూడా కాంగ్రెస్ ఒక పక్కా వ్యూహంతో వెళుతోంది. అందులో భాగంగానే కమ్మ నేతల్ని ఢిల్లీకి రప్పించుకున్నారు అన్న టాక్ నడుస్తోంది. వివిధ సామాజిక వర్గాలతో అంతర్గతంగా డిమాండ్లు చేయించి వారు అడిగిన దానిలో మెజారిటీ టిక్కెట్లిచ్చి దాన్ని ప్రచారం చేసుకునే వ్యూహాన్ని అనుసరిస్తోందని చెబుతున్నారు. సపోజ్ ఒక 10 సీట్లు కనుక కమ్మ వర్గానికిస్తే కనీసం 40 నియోజకవర్గాల్లో బలంగా ఉన్న తమ ఓట్లను కాంగ్రెస్కే వేయిస్తామని ఆ వర్గం నేతలు చెప్పారు. ఈ మొత్తం ఎపిసోడ్ని ఒక వ్యూహం ప్రకారం మీడియాలో హైలైట్ చేయించి ఆ వర్గం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని బయట వినిపిస్తున్న టాక్. ఏఐసీసీ పెద్దల్ని కమ్మ సామాజిక వర్గ నేతలు డైరెక్ట్గా వెళ్లి కలవడం వెనుక ఇంత స్టోరీ నడిచిందంటున్నారు. ఇక తెలంగాణలో మరో బలమైన సామాజిక వర్గం యాదవులు, యాదవ ఉపకులాలు. తమకు 22 ఎమ్మెల్యే టికెట్లు, 7 ఎమ్మెల్సీలు, 5 లోక్సభ, రాజ్యసభ సీట్లివ్వాలని యాదవ విద్యావంతుల వేదిక ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తోంది. గొర్రెలు బర్రెలు కాకుండా సీట్లలో వాటా, ఆర్థిక వాటా, రాజ్యాధికారం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లోనూ ఉపకులాలు సీట్లు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఆ వర్గాల ప్రాధాన్యంపై ముందుగానే సర్వేలు చేస్తున్నాయి పార్టీలు. గెలుపోటముల్ని ప్రభావితం చేసే కులాల వారీగా లెక్కలు తీస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల లెక్కల కోసం ఇప్పటి వరకు 2011 జనాభా లెక్కల్నే తీసుకుంటూ వచ్చారు. అయితే వాస్తవ బలం ఎంతో తెలుసుకోవడానికి 2014 సమగ్ర కుటుంబ సర్వే, 2018లో శాసనసభ, 2019 లోక్సభ, 2020లో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. దాని ఆధారంగా ఉపకులాల్లో బలంగా ఉన్న వారికి టికెట్లు ఇవ్వాలనుకుంటున్నారు.
ఏ రాజకీయ పార్టీ అయితే ఆయా కులాలకు ప్రాతినిధ్యం లేకుండా సీట్లు కేటాయించలేదో ఆ రాజకీయ పార్టీలకు తప్పకుండా ఓటింగ్లో ప్రభావం చూపించి ఆ పార్టీలు ఓడిపోయే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే మెజారిటీ ఓటు బ్యాంక్ అనేది వెనుకబడిన కులాలే మెజారిటీ ఓటు బ్యాంకు. కానీ దురదృష్టం ఏంటంటే ఇలా బీసీ కులాలు ఎవరినో ఈ వేరే అగ్రకుల చేతులలో ఉన్నటువంటి పార్టీలకు మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి అండ్ అన్ని సీట్లు ఇవ్వండి అని అడుకునే బదులు ఎప్పుడైతే వెనుకబడిన కులాలకు సంబంధించి బీసీ కులాలకు ఒక రాజకీయ పార్టీ నిర్మించుకొని వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకున్న నాడు వీళ్ళకి తప్పకుండా రాజ్యాధికారం వస్తుంది. ఈ అడుక్కొని మహాగర్జనలు పెట్టి లేకపోతే ఇంకా ఆత్మగౌరవ సభలు పెట్టి మేము ఇంత జనాభా ఉన్నాం మాకు సీట్లు ఇవ్వండి అంటే ఎవడు ఇయ్యడు. కుల సంఘాలు మాత్రమే కాదు, ఓయూ జేఏసీ కూడా సీట్ల కోసం పట్టుబడుతోంది ఈసారి. నేరుగా కాంగ్రెస్ అధిష్టానంతోనే తేల్చుకోవడానికి ఓయూ జేఏసీ ఢిల్లీ వెళ్లడం రాజకీయ విశ్లేషకులని సైతం ఆశ్చర్యం కలిగించింది. ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న కాంగ్రెస్ వార్ రూమ్ ఎదుటే ఓయూ జేఏసీ నేతలు ధర్నాకు దిగడం అంతా చూశారు. తమకు కనీసం 5 సీట్లైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమ నేతలకు టికెట్లివ్వాలని కాంగ్రెస్ పార్టీని అడగడం చూస్తుంటే వీళ్లంతా తెలంగాణ సమాజానికి ఏదో సంకేతం ఇవ్వాలి అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అటు మహిళా కాంగ్రెస్ నేతలు కూడా తమ డిమాండ్లను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. మహిళలకు కనీసం 20 టికెట్లు కేటాయించాలని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు హైకమాండ్ ని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, ఈసారి మహిళలకు ఎక్కువ సీట్లివ్వకపోతే తాము ప్రచారంలో పాల్గొనబోమని సునీతారావు తేల్చి చెప్పినట్టుగా తెలిసింది. వీఆర్ డిమాండింగ్ 20 సీట్స్ అండి. అంటే సర్వే ప్రకారంగా 33% నేను అడగడం జరిగింది. దాంట్లో 20 మెంబర్స్ కన్నా అట్లీస్ట్ మనకు కాన్స్టిట్యూట్ చేయమని చెప్పి అడిగాము. లాస్ట్ టైం 11 సీట్లు ఇచ్చారు. ఈసారి అంతకన్నా ఎక్కువనే వస్తాయని ఆశపడుతున్నాం. ఏది ఏమైనా ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న సామాజిక వర్గాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టాయి రాజకీయ పార్టీలు. బీఆర్ఎస్ పార్టీ తనకున్న పరిధి వరకే టికెట్లివ్వగలిగింది. అయినా సరే ఇతర వర్గాల ఓటర్లు చేజారిపోకుండా పథకాల రూపంలో ఆ లోటును భర్తీ చేస్తోంది. దళితుల కోసం దళిత బంధు, బీసీ మైనారిటీలకు 1,00,000 సాయం, గొర్రెల పంపిణీ, ఇలా కులాల ఆధారంగానే పథకాలు తీసుకొచ్చింది అధికార పార్టీ. మహిళల కోసం గృహలక్ష్మి లాంటి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతిపక్ష పార్టీలు ఎలాగో అభ్యర్థుల్ని ప్రకటించలేదు కాబట్టి వాటికి ఇంకా ఛాన్స్ ఉంది. అందుకే అసంతృప్తులుగా ఉన్న కులాల ఓట్లను లెక్కగడుతున్నాయి. ఆశావహుల బలాలు, బలహీనతలు, ఆర్థిక సామాజిక స్థితిగతులు, కుల సమీకరణల్ని లెక్కలోకి తీసుకుని అభ్యర్థుల్ని ప్రకటించాలనుకుంటున్నాయి. కాంగ్రెస్ అయితే సర్వేల్ని కూడా నమ్ముకుంది. మొత్తానికి రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని ఎంపిక చేయడంలో వారి సామాజిక వర్గాన్ని ఒక ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. అభ్యర్థి సామాజిక వర్గాన్ని బట్టి ఆ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లున్నాయి, ఆ వర్గం వాళ్లు ఎంత మేర ఎన్నికలను ప్రభావితం చేయగలరు అనే విషయాల్ని లెక్కలోకి తీసుకుంటున్నారు. పార్టీలు ఇలా సామాజిక వర్గాల ఆధారంగా సీట్లిచ్చేందుకు సిద్ధం కావడంతో ఆశావహులు కూడా ఏ వర్గానికి ఎన్ని సీట్లిస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, నియోజకవర్గాల్లో తమ వర్గం ఓట్లే ఎక్కువగా ఉన్నాయంటూ నాయకులు ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ కులాల అంశం ముందుకు రావడం, దానికి హైప్ సృష్టించబడడం, ఆఖరికి అదే ఒక ప్రధాన అంశంలాగా వాళ్ళకు ఆర్థిక వనరులు ఏమున్నాయి, లేకపోతే ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఈ అంశాలు వేరు. కానీ దాని ఆధారంగా ఒక సెంటిమెంటల్ ఫ్యాక్టర్ లాగా తీసుకొని రావటం, అది అరెస్టులను ఖండించడం అయినా లేకపోతే రాజకీయమైన వ్యూహాలైనా ఒక చోట అవసరము, ఒక వ్యక్తుల యొక్క లేదా ఒక పార్టీ యొక్క కోణాలు బాగా ముదిరినటువంటి ఫలితమే ఇది అనిపిస్తుంది. నిజంగా ఏ పార్టీ కూడా మా కులానికి ఇన్ని స్థానాలు కావాలని ఒత్తిడి చేసేటైతే విజయావకాశాలు, అక్కడ ఉన్నటువంటి అనుకూల ప్రతికూల అంశాలు లెక్కలోకి తీసుకోకుండా కేవలం కులాలను బట్టి సీట్లు ఇవ్వడం అనేది కుదిరే పని కాదు. ఒకవేళ ఇచ్చినా కానీ గెలిచారనేది కూడా లేదు. అంతా బాగానే ఉంది, కానీ సామాజిక వర్గాల వారీగా అడిగినన్ని సీట్లు ఇవ్వడం కత్తి మీద సామే. అలా ఇవ్వడం కూడా పార్టీలకు కుదరకపోవచ్చు. ఒకవేళ అన్ని సీట్లు ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇన్నాళ్లు వాళ్లలో ఆశ కల్పించి చివరికి సీట్లు ఇవ్వలేం అని చెప్పేస్తే అసలుకే ఎసరొస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా తెలంగాణలో అన్ని సామాజిక వర్గాల్లోనూ రాజకీయ చైతన్యం కనిపిస్తోంది. ఏవో 1-2 సామాజిక వర్గాలే బలం చూపించకుండా అందరికీ సమప్రాధాన్యత ఉండడం మంచిదే కదా. మరి పార్టీలు ఏ మేరకు సమన్యాయం చేస్తాయో చూడాలి.